2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వితౌట్ మెయింటెనెన్స్ ప్రూఫ్ కొంతమంది కేసు వేసేసి కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉంటారు. అంటే అసలు ఈ ఆధారాలు కూడా పూర్తిగా చూపించకుండానే మెయింటెనెన్స్ అనేటువంటిది వేసిస్తూ ఉంటారు. దానికి ఏంటంటే ఎటు వెళ్ళాలో తెలియక ఒక చోట ఆగిపోయి ఉంటారు. సో అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, వితౌట్ ప్రూఫ్ కొంతమంది ఏం చేస్తారంటే మెయింటెనెన్స్ దీని మీద ఇంత వేసేద్దాం అని చెప్పి మెయింటెనెన్స్ వేసేస్తూ ఉంటారు. అవును అర్హతకు మించి ఉంటుంది అది. అవును కొట్టుకోలేక సావలేక అంటే ఏం చేయాలో తెలియక Correct. పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే అవునన్నా ఇష్యూ వెళ్లే కొద్ది అగ్రెషన్ పెరిగిపోతుంది తప్ప, అంటే బోత్ పార్టీస్లో అగ్రెషన్ పెరిగిపోతుంది తప్ప రిజల్ట్ అనేది ఎక్కడా కనిపించదు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి సార్? చట్టాలు అటువంటి వాటికి ఏం చెప్తున్నాయి? చాలా మంచి టాపిక్ తీశారు నాగరాజ్ గారు. ఎందుకంటే మెయింటెనెన్స్ అన్నది బోత్ సైడ్స్ ఇంపార్టెంట్ అండి. అంటే ఎట్లా బోత్ సైడ్స్ ఇంపార్టెంట్ అంటే, ఒక పక్కన వైఫ్కేమో తన మెయింటెనెన్స్ ప్లస్ తన పిల్లల మెయింటెనెన్స్ నెల రాందే ఇల్లు గడవదు. భర్త వైపు ఎందుకు అది ఇంపార్టెన్స్ అంటే, భర్తకి ఎంత వస్తుందో చూసుకొని ఆయన ఈఎంఐలు, ఆయన గతంలో ఉన్న కమిట్మెంట్స్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మిగిలే డబ్బులు వేయించి మళ్ళీ మిగిల్చి వీళ్ళకి ఇవ్వాలి. కాబట్టి మెయింటెనెన్స్ అనేది ఫ్యామిలీ డిస్ప్యూట్లో పర్టికులర్లీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ద సైడ్స్. మనం ఒక సైడ్ తీసుకొని మాట్లాడటానికి ఉండదు నాగరాజు యాజ్ ఎ అడ్వకేట్. ఎందుకంటే భార్యకి ఎంత ఇంపార్టెంటో మెయింటెనెన్స్, ఆ భర్తకు కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఈ ఇటీవల కాలంలో మీరు కనుక చూస్తే చాలా కోర్ట్స్లో మనం చూస్తాం కూడా జరిగింది, యూట్యూబ్లలో కూడా చూస్తాం జరిగింది, ఎన్నో రీల్స్లో భార్యలు లక్షల రూపాయలు మెయింటెనెన్స్ అడుగుతున్నారు. అది ఎలా ఇస్తారండి భర్తలు? రజనీష్ ఇంపాసిబుల్ సార్. అది భార్యకి మెయింటెనెన్స్ అడిగే హక్కు ఉంది, కానీ ఎంత పడితే అంత అడిగే హక్కు లేదు. కోర్ట్స్ ఇవ్వవు కూడా. అయితే కొన్ని ఫాల్స్ డాక్యుమెంట్స్ లేకపోతే ఫాల్స్ అజంప్షన్స్, అంటే నా భర్తకి నెలకి ఇంత ఆదాయం వస్తుంది అని గాల్లో ఆలోచించుకొని చెప్పి అది రాసి కోర్టు వారిని నమ్మించే ప్రయత్నం చేసి కొన్నిసార్లు నమ్మిస్తారు కూడా. నమ్మించి మెయింటెనెన్స్ హెవీగా ఇస్తాం జరుగుతుంది. మరి ఎలా సార్ అంటే పరిస్థితి అధోగతి పాలవటం, కొంతమంది ఏమో సూసైడ్లు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది ఎవరికి చెప్పుకోలేరు, కొంతమంది డిప్రెషన్, పరిస్థితి చాలా సివియర్గా ఉంటుంది. అవును. అప్పుడు ఏం చేయాలి అసలు? నాగరాజు గారు, మీరు సూసైడ్లు డిప్రెషన్స్ అంటున్నారు కాబట్టి ముందుగా నేను దాని గురించి చెప్పబోతున్నాను. ప్రతి మగవాడికి లేకపోతే ప్రతి భార్యకి ఒక లైఫ్లో గొడవలు అవుతాం అన్నది కామన్. గొడవలు అయిన తర్వాత అది విపరీతం అయిపోయిన తర్వాత ఇంకా నా భార్య నా దగ్గరికి తిరిగి రాదేమో అని కొంతమంది, నా భర్త ఇంకా నా దగ్గరికి తిరిగి రాదేమో అని కొంతమంది సూసైడ్ చేసుకుంటాం, కానీ డిప్రెషన్లోకి వెళ్తాం కానీ జరుగుతుంది. నేనేమంటున్నానంటే యాజ్ ఏ అడ్వకేట్ అండ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఆల్సో నేనేమంటున్నానంటే, ఆవేశపడి డెసిషన్స్ తీసుకోకండి. మీ వైపే తప్పు ఉంటే ఒక స్టెప్ తగ్గండి, ఈగో తగ్గించుకోండి. ఫ్యామిలీ అన్నాక అప్పుడు ప్రతిసారి మీరే అప్పర్ హ్యాండ్లో ఉండాలంటే, ప్రతిసారి మీదే పై చేయిలో ఉండాలి అనుకుంటే సంసారాలు కూలిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు మీరు తగ్గాల్సి వచ్చినప్పుడు భార్య కానీ భర్త కానీ ఈగో ఫీలింగ్ ఏదైనా ఉంటే అది తగ్గించుకొని కాంప్రమైజ్ అవుతే ఆ తర్వాత మీకు ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు అవతల పార్టీ అంటే వైఫ్ గాను హస్బెండ్. ఎప్పుడైతే ఇప్పుడు మన కేసు వచ్చేసరికి, మనం డిస్కస్ చేసుకునే కేసు వచ్చేసరికి, ఎప్పుడైతే మెయింటెనెన్స్ హెవీగా ఇస్తాం జరుగుతుందో, ఖచ్చితంగా ఒక కేసు ఉందండి, ఇటీవల సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఇస్తాం జరిగింది, రజనీష్ వర్సెస్ నేహా. ఓకే, ఇది 2020లో ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తాం జరిగింది. ప్లస్ దీన్ని బేస్ మీద కొన్ని గైడ్లైన్స్ ఇస్తాం కూడా జరిగింది సుప్రీంకోర్టు అండి. ఓకే, ఇప్పుడు చాలా కేసెస్ మనం సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాయి చూస్తూ ఉంటాము. ఎందుకు అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటి అంటే, నాకు సరిగ్గా న్యాయం జరగలేదు కింద కోర్టులో, నాకు సరిగ్గా న్యాయం జరగలేదు హైకోర్టులో. అంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కు, కాన్స్టిట్యూషన్ ప్రతి మనిషికి, ప్రతి సిటిజన్కి ఇచ్చే హక్కు ఏంటంటే, నీకు న్యాయం జరగలేదు అన్నప్పుడు ఏ కోర్టుకైనా నువ్వు వెళ్ళి నీకు న్యాయం జరగలేదు అన్నప్పుడు ఆ పై కోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టు ఈజ్ ద హయ్యెస్ట్ కోర్ట్ ఇన్ అవర్ ఇండియా, అంటే ఇన్ అవర్ కంట్రీ. ఓకే, అపెలేట్ కోర్ట్ అని అంటారు దాన్ని. ఎప్పుడైతే మీకు లోవర్ కోర్టు న్యాయం కరెక్ట్ అనిపించదో మీరు హైకోర్టుకి వెళ్తారు. ఎప్పుడైతే హైకోర్టులో కూడా మీకు నాకు సరిగా రాలేదు అంటే ఖచ్చితంగా మీకు సుప్రీంకోర్టుకి వెళ్ళే రైట్, హక్కు, అర్హత మీకు ఉంటుంది. ఓకే, సో ఈ రజనీష్ వర్సెస్ నేహాలో ఏమైందంటే, భర్త ఇన్కమ్ ప్రూఫ్స్ ఇవి సరిగ్గా వేయకుండానే కొన్ని ప్రూఫ్స్ పెడతాం వల్ల, కొన్ని అజంప్షన్స్ వల్ల ఇంత మెయింటెనెన్స్ కట్టాలి అని వచ్చేసింది.
సో అది సుప్రీంకోర్టు ఏం చెప్తాం జరిగింది అంటే ఎజంప్షన్స్ మీద మీరు మెయింటెనెన్స్ ఇవ్వకండి. ఎజంప్షన్స్ లేకపోతే మేబీ ఫాల్స్ ఎవిడెన్సెస్, సరైన ప్రూఫ్ లేకుండా ఇట్లా మీరు మెయింటెనెన్స్ ఇవ్వకండి అని సుప్రీంకోర్టు ఖచ్చితంగా చెప్తాం జరిగింది. సో ఎవరికైనా ఒకవేళ నాకు న్యాయం జరగలేదు అనిపిస్తే మీరు కింద కోర్టు నుంచి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళొచ్చు అన్నది నేను మీ ద్వారా అందరికీ చెప్తున్నాను. మరి ఎలా సార్, అంటే ఈ ఎవిడెన్సెస్ అవి అన్నీ ఏ విధంగా కనుక్కోవాలి, సుప్రీంకోర్టు వరకు ఏ విధంగా వెళ్ళాలి అసలు ప్రాసెస్? నాగరాజు గారు, మీరు చాలా మంచి క్వశ్చన్ ఇది కూడా. ఎందుకంటే ఎవిడెన్సెస్ ఎలా అంటే, ఇప్పుడు భర్త అనుకోండి, ఖచ్చితంగా భర్త 6 నెలల బ్యాంక్ స్టేట్మెంటు, ఒక 3 నుంచి 4 నెలల పే స్లిప్లు, ప్లస్ ఆయన వాడే బండి, ఆయన ఉండే ఇల్లు, ఆయనకున్న ఆస్తులు, ఆయన ఎసెట్స్, ఆయనకుండే అప్పులు, లయబిలిటీస్, ఇవన్నీ కూడా క్లియర్గా ఫైల్ చేయాలండి కోర్టులో ఫైల్ చేసి, ఆమె నాకు నెలకి 5 లక్షల ఆదాయం ఉందని చెప్తున్నారు, నాకు 5 లక్షల ఆదాయం ఉందేమో కానీ దానికి తగ్గ అప్పులు కూడా నాకు ఉన్నాయి అని, ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి, ఆ ఇన్స్టాల్మెంట్ కనుక ఆ ఇంటి మీద ఉంటే, ఆ ఇంట్లోనే ఒకవేళ వాళ్ళ వైఫ్ అక్కడే ఉంటే మరి ఆ ఇంటికే కదా మీరు కట్టేది ఈఎంఐ. కాబట్టి ఇవన్నీ క్లియర్గా చూపించాలి. ఇది ఒకటండి. ఇంకొకటి, అసలు మీ పే స్లిప్లో, మీ బ్యాంక్ స్టేట్మెంట్లో గత 3 నుంచి 6 నెలల్లో అసలు ట్రాన్సాక్షన్సే సరిగా లేకపోతే ఏ రకంగా మీకు ఇన్కమ్ ఎక్కువ ఉందని చూపిస్తున్నారు? రైట్. డాక్యుమెంట్స్ ఏవైతే నేను మీకు ఇప్పుడు చెప్పానో ఆ డాక్యుమెంట్స్ని ప్రవేశపెట్టి అవతల అడ్వకేట్ ఏదైతే వాళ్ళ వైఫ్ ద్వారా వచ్చారో అవన్నీ తప్పుడు మాటలు, అవన్నీ ఎజంప్షన్స్ మాత్రమే, నా అసలైన ఇన్కమ్ ఇది అని చెప్పి మళ్ళీ ఆ హస్బెండ్ ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. ఇది చాలామందికి తెలియక, హస్బెండ్స్ లీగల్ నాలెడ్జ్ లేక, లీగల్ నాలెడ్జ్ పట్ల అవేర్నెస్ లేక అప్పు చేసి మెయింటెనెన్స్ కడుతూ ఉంటారు. అప్పు చేసి మెయింటెనెన్స్ కడతామన్నది తప్పు అని నా భావన. నీకు ఎంతలో ఉన్నావో అందులో నీకు తినటానికి ఉండటానికి ఎంత కావాలో అది ఉంచుకొని మిగిలింది నీ భార్యకి, పిల్లలకి ఇస్తంలో తప్పు లేదు. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఆ ఎవిడెన్సెస్ కలెక్షన్ అనేది సాధారణ జీవితం ఏ వరకు అయితే ఉంది, దానితో పాటు ఈ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన దాంట్లోనే ఉద్యోగ జీవితం, ఆర్థిక జీవితం అండ్ రెగ్యులర్గా అతని ఈఎంఐస్ ఏమున్నాయి, వాటిని అన్నింటినీ ఒక చోట కలెక్ట్ చేసి అక్కడ నుంచి అప్పీల్ చేసుకోవచ్చు అనమాట సుప్రీంకోర్టుకి. అవునండి నాగరాజ్ గారు. లోకల్ కోర్టులో ఏమన్నా కొంచెం అది మాకు సరైన న్యాయం జరగట్లేదని భావిస్తే డెఫినెట్లీ అండి. ఇప్పుడు లోకల్ కోర్ట్స్ అంటే ఏంటి, లోవర్ కోర్ట్స్ అంటారు. మనకు ముందుగా లోవర్ కోర్ట్స్ ఉంటాయి, తర్వాత హై కోర్ట్స్ ఉంటాయి, దాని తర్వాత సుప్రీంకోర్టు ఉంటుంది. ఏ మూమెంట్లో అయినా కూడా మీకు న్యాయం జరగలేదు అంటే ప్రతి కోర్టు కూడా, ముందుగా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మీ ద్వారా నాగరాజ్ గారు, ప్రతి కోర్టు కూడా న్యాయం చేయాలనే చూస్తుంది. కానీ కొన్నిసార్లు అవతల పార్టీ సరిగ్గా డాక్యుమెంట్స్ ప్రవేశపెట్టకపోయినప్పుడు, ఎవిడెన్సెస్ సరిగ్గా లేనప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి విరుద్ధంగా అప్పుడప్పుడు జడ్జిమెంట్లు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏ న్యాయమూర్తి కూడా సాక్ష్యం చూడందే, ఎవిడెన్స్ చూడందే అంత ఈజీగా జడ్జిమెంట్ ఇస్తాను కుదరదు. కానీ కొన్ని కేసెస్లో ఏమవుతుంది అంటే, సిట్యుయేషనల్ ఫ్యాక్ట్స్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్, వీటి మీద జడ్జిమెంట్స్ ఇస్తాము, ఆర్డర్స్ ఇస్తాము, జరుగుతూ ఉంటుంది. అది కాదు అని మీకు అనిపించినప్పుడు, ఆలోపే మీకు ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసినప్పుడు, ఇప్పుడు నేను సాక్ష్యం ప్రవేశపెట్టగలుగుతాను, అప్పుడు నేను పెట్టలేకపోయా అన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ సాక్ష్యాన్ని పట్టుకొని మళ్ళీ హైకోర్టుకి, లేదా అప్పటికే హైకోర్టులో కూడా అయిపోయి ఉంటే సుప్రీంకోర్టుకి ఖచ్చితంగా మీరు వెళ్ళొచ్చు. మీకు ఆ రైట్ రాజ్యాంగం మీకు ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్.